అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో దారుణం చోటు చేసుకుంది. పెద్దమండెం మండలం బండ్రేవు అడవిలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. మైనర్ మరణంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక గత నెల 22న వరుసకు అన్నయ్యే వ్యక్తిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని బాలికను వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత మొన్న రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక బండ్రేవు అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. కూతురు చనిపోవడం అవమానంగా భావించిన పేరెంట్స్ అక్కడే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దగ్ధం చేశారు. బాలిక మరణంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందని కారణంగా తల్లిదండ్రులే చంపి ఉరివేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. వీఆర్ఓ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, అసలు ఏం జరిగింది? హత్య, ఇది ఆత్మహత్య? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఇది తంబళ్లపల్లి నియోజకవర్గంలో సంచలనంగా మారింది ఘటన. ఏదైతే పెద్ద ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకునిందంటేటువంటి కారణంగానే తల్లిదండ్రులే హత్య చేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరించారా, లేదంటే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందా అన్నది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ గా మారిందని చెప్పాలి. ఏదైతే పెద్ద మండలం వండ్రలరేవు అడవి ప్రాంతంలో ఈ ఘోర ఘటన కూడా చేసుకుంది. ఏదైతే వరుసకు అన్నైనటువంటి వ్యక్తిని ఏదైతే ప్రేమించి అతనితో వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే అది మైనర్ బాలిక కావడంతో పోలీసులు ఆ బాలికను తిరిగి చర్చించి ఇరు కుటుంబాల మధ్య మాట్లాడి అనంతరం ఏదైతే బాలికను తల్లిదండ్రులకు కూడా అప్పగించారు. అటు తర్వాత నేరుగా ఇంటికి తీసుకెళ్లినటువంటి తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి మళ్ళీ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని చనిపోయిందంటూ కూడా ఏదైతే పోలీసులకు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు చేరుకునే లోపే ఆ బాలికను పూర్తి స్థాయిలో తగలబెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎవరు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వీఆర్ఓ ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసు ప్రస్తుతం రిజిస్టర్ అయ్యింది. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలు కూడా వెళ్ళిపోయినటువంటి బాలికను ఏదైతే తల్లిదండ్రులే హత్య చేసి అనంతరం ఏదైతే పూర్తి స్థాయిలో ఆ బాడీని తగలబెట్టారనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా పూర్తి స్థాయిలో కేసును అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి 15 కుటుంబాలను అందరినీ కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరొక వైపు ప్రత్యేక టీం ద్వారా అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్లారనే దాని మీద కూడా సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇతరత్ర కాల్ డేటా ద్వారా కూడా పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఇది పరువు హత్య అనేది కూడా సంచలనంగా మారింది. ఇది ఆత్మహత్య చేసుకుని జరిగిందా, లేదంటే తల్లిదండ్రుల వెర్షన్ కరెక్టా, లేదంటే గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట కరెక్ట్ అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసుల విచారణలో బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.